గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఇసుక మాఫియాను అరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా శాండ్ బజార్లను ఏర్పాటు చేసింది. ఔటర్ చుట్టూ 4 శాండ్ బజార్లను ఏర్పాటు చేసింది. దీని నుంచి దళాల నుంచి మధ్యవర్తిత్వం ఏది లేకుండా కూడా డైరెక్ట్ ఇసుకని ఏదైతే ఒక ప్రైజ్ పెట్టారో ఆ ప్రైజ్ని బట్టి డైరెక్ట్ ఇక్కడికి వచ్చి ఆన్లైన్లో బుక్ చేసుకున్న అనంతరం తీసుకెళ్లేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీనికి సంబంధించి అక్కడ ప్రాసెస్ ఏ విధంగా ఉంది అనే విషయాలను మనం గ్రౌండ్ రిపోర్ట్లో తెలుసుకుందాం. గ్రేటర్ పరిధిలో రియల్ ఎస్టేట్ రంగం ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతుంది. అంతే వేగంగా నిర్మాణాలకు షురు అవుతున్నాయి. ముఖ్యంగా ఎక్కడికక్కడ బిల్డింగ్లు వెలుస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇదే అదునుగా చేసుకొని ఇసుక దళాల్లో ఒకవైపు అటు బిల్డర్ల నుంచి కావచ్చు, ఎవరైతే యజమానుల నుంచి భారీగా డబ్బులు దోచుకోవడానికి ఇసుక నుంచి భారీగా డబ్బులు దోస్తున్నారు. అదనంగా 5 నుండి 6 వేలు అదనంగా తీసుకుంటున్నారు. ఇది ఒక మాఫియా లాగా మారింది. దీన్ని అరికట్టడానికి తెలంగాణ ప్రభుత్వం శాండ్ బజార్ అనేది ఏర్పాటు చేసింది. ఈ శాండ్ బజార్ నుంచి ఎవరైతే ఇల్లు కడుతున్నారో వాళ్ళు ఆన్లైన్లో బుక్ చేసుకుంటే అనంతరం ఇక్కడ స్లాట్ అలాట్ చేస్తారు. ఇక్కడికి వచ్చి వాళ్ళకు సంబంధించినటువంటి ఇసుక టన్నులు తీసుకెళ్లేందుకు చర్యలు చేపట్టారు. మొత్తం నగర వ్యాప్తంగా 4 చోట్ల ఏర్పాటు చేశారు. ఇప్పటికే జిల్లాలో కూడా ఏర్పాటు చేసేందుకు యంత్రాంగం సిద్ధమైంది. ఇది టీజీఎండీసీ ఆధ్వర్యంలో దీన్ని నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం నేను అబ్దుల్లాపూర్ మెట్లో ఏర్పాటు చేసినటువంటి శాండ్ బజార్ దగ్గర ఉన్నాను. ఇక్కడ మొత్తం ఇసుకని ఎవరైతే కొనుగోలు చేస్తారో వాళ్ళందరూ ఒక ఆన్లైన్లో వాళ్ళు బుక్ చేసుకున్న అనంతరం ఇక్కడికి వచ్చి దీన్ని తీసుకెళ్లే విధంగా చర్యలు చేపట్టారు. మొత్తం కూడా ఆన్లైన్లోనే ఇది జరుగుతుంది. డైరెక్ట్ వచ్చి కొనడానికి మాత్రం వీలు లేని పరిస్థితి కనిపిస్తుంది. సో మనం చూసుకున్నట్లయితే ఒకవైపు సన్న ఇసుక 1800, అదేవిధంగా దొడ్డు ఇసుక 1600 మీద మొత్తం ఏర్పాటు చేశారు. గతంలో సన్న ఇసుకనే 2500 పైగా ఈ మధ్యవర్తి ఎవరైతే ఉంటారో దళాలు దాదాపు ఎక్కువగా డబ్బులు దోచే వాళ్ళు ఇదే అదునుగా చూసుకొని ఒకవైపు తన అవసరాలను అదునుగా చూసుకొని ఎక్కువ మొత్తాన డబ్బులు దోచే వీటికన్నిటికీ చెక్ పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం ఈ శాండ్ బజార్ను తీసుకొని వచ్చింది. దీని నుంచి దళాల నుంచి మోసపోకుండా ఈ చర్యలను తీసుకోవడంతో ఒకవైపు వినియోగదారులు పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. నగర వ్యాప్తంగా మొత్తం ఔటర్ చుట్టూ 4 ఏర్పాటు చేశారు. సిటీలో ఎక్కడికి కావాలన్నా కూడా అక్కడ వాళ్ళు ఆన్లైన్లో బుక్ చేసుకున్న అనంతరం ఇక్కడికి వచ్చి వాళ్ళు ఒకవైపు ట్రాన్స్పోర్ట్ వాళ్ళైనా చేసుకోవచ్చు, లేకుంటే ఇక్కడ ఉన్న వాళ్ళైనా టీజీఎండీసీ ఆధ్వర్యంలో కూడా చేస్తారు. ఇంకా ఏదైతే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అదనం ఇంతకుముందు గతంలో ఇవి లేక ఒకవైపు దళాల నుంచి పెద్ద ఎత్తున మోసపోయిన పరిస్థితులు వీటినన్నింటినీ చెక్ పెట్టేందుకు ఈ శాండ్ బజార్లను తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మొత్తం ఎక్కడికక్కడ చర్యలు చేపడుతుంది. సో వీటిపైన ఒకవైపు వినియోగదారులు పెద్ద ఎత్తున సంతోషం పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఒక్క టన్ను పైన దాదాపు 5 నుండి 6 వేలు అదనంగా ఈ దళాలు దోచుకునే వాళ్ళు. సో వీటికి చెక్ పెట్టే విధంగా తెలంగాణ ప్రభుత్వం ఈ విధంగా శాండ్ బజార్లను ఏర్పాటు చేయడంతో పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తున్నది. సో ఇది అబ్దుల్లాపూర్ మెట్లోని ఇక్కడ ఇసుక మొత్తం కూడా ఒకవైపు ఏదైతే ప్రాజెక్టులు నుంచి ఉంటాయో వాటిని మొత్తం కూడా ఇసుకని ఇక్కడికి తీసుకొచ్చిన అనంతరం మొత్తం ఎవరికైతే ఇసుక కావాలని వాళ్ళు ఆన్లైన్లో బుక్ చేసుకుంటారో వాళ్ళు ఇక్కడికి వచ్చిన అనంతరం వాళ్ళకు ఒక స్లాట్ ఇస్తారు. ఆ స్లాట్ ఆధారంగా వాళ్ళకు ఇసుకను అనేది వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేసుకునే విధంగా అవకాశం అయితే కల్పించారు. సో మొత్తం మీద మనం విజువల్స్లో చూసుకోవచ్చు. నగర వ్యాప్తంగా మొత్తం 4 చోట్ల ఒకవైపు వట్టినాగులపల్లి కావచ్చు, ఆదిబట్ల కావచ్చు, ఇక్కడ అబ్దుల్లాపూర్ పేటలో మొత్తం 4 చోట్ల ఇది అందుబాటులో ఉంది. ఇప్పటికే జిల్లాలో కూడా ఇది తీసుకురావాలని నేపథ్యంతో అక్కడ కూడా అందుబాటులోకి తీసుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తం మీద అసలు ఈ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా ఒకసారి తెలుసు. ఎందుకంటే ఒక్క మనిషికి ఎంత లిమిట్ ఏమైనా ఉందా, ఎంతవరకు తీసుకునే అవకాశం ఉందని కూడా ఇక్కడ నిర్వాహకులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఇది స్టార్ట్ చేసి ఎన్ని రోజులు అవుతుంది? ఇక్కడ 2 months అవుతుంది. ఎలా ఉంది రెస్పాన్స్ ప్రజల నుండి? రెస్పాన్స్ అయితే ప్రజెంట్ మీ చాలా స్లోగా నడుస్తుంది. రేట్ అనేది ఫిక్స్ గవర్నమెంట్ అనేది డిసైడ్ చేసి పంపించింది. కోర్ శాండ్ వచ్చేసి 1600 రూపాయలు, ఫైన్ శాండ్ వచ్చేసి 1800 రూపాయలుగా గవర్నమెంట్ డిసైడ్ చేసింది. అదే రేట్ ప్రకారం మామూలుగా జనాలకి ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్ అనేది అవుతుంది. దాని ప్రకారం తీసుకెళ్తున్నారు.
అంటే ఒక మనిషి ఇంతే తీసుకెళ్లాలని ఏమైనా కండిషన్స్ ఉన్నాయి, ఏ విధంగా ఉంటుంది ప్రాసెస్? ఇంతే అని కండిషన్స్ అయితే ఏమీ ఉండదు దాంట్లో అయితే. మా కస్టమర్కి ఎంత కావాలంటే అంత సప్లై చేయడం అనేది శాండ్ బజార్ యొక్క లక్ష్యం. అంటే ఒక మనిషి ఆన్లైన్లో బుక్ చేసుకున్నాక ఇంకో ఇల్లు కట్టేటప్పుడు మళ్ళీ బుక్ చేసుకుంటే వస్తుందా, లేకుంటే ఒకటేసారి వస్తుంది. వాళ్ళకి ఎన్నిసార్లు కావాలంటే ఒక డీడీ బుక్ చేసుకున్న తర్వాత వాళ్ళకి 12 hours 6 hours టైం అనింగ్ అనేది ఉంటుంది. డిస్టెన్స్ని బట్టి టైం అనేది మెన్షన్ చేస్తారు. దాని ప్రకారం మేము కూడా శాండ్ ప్రొవైడ్ చేస్తాం వాళ్ళకి. అంటే ఈ శాండ్ మొత్తం ఎక్కడ నుండి తీసుకొని వస్తున్నారు ఏంటి? ఇది మనకి ఫైన్ శాండ్ వచ్చేసి భద్రాచలం నుండి సాంబాయిగూడెం నుంచి వస్తుంది. కోర్ శాండ్ వచ్చేసి నల్గొండ జిల్లా వంగమర్తి నుంచి వస్తుంది. సో ఇది పెట్టినాక చాలా వరకు ప్రజలకు ఉపశమనం ఉందా? బయటి రేట్ల కంటే ఇంత ముందుకి ఇది పెట్టినప్పుడు బయట 2300 1800 నడిచింది. ఇప్పుడు ఇది పెట్టిన తర్వాత కస్టమర్స్ కూడా అందరికి కూడా అందుబాటులోకి వచ్చింది ఈ ప్రైస్. అంటే రోజుకు ఎంత అమ్ముడు పోతుంది? ప్రజెంట్ అయితే ఇప్పుడు కొద్దిగా తక్కువ ఉంది, ఒక 200 మెట్రిక్ టన్స్ అట్లా వెళ్తుంది. అంటే శాండ్ బజార్ నుంచి ప్రజల్లో రీచ్ ఉందా, వాళ్ళకి అవగాహన ఉందా? అవగాహన కోసమని గవర్నమెంట్ నుంచి కూడా అడ్వర్టైజ్మెంట్ కానీ ఫ్లెక్సీస్ కానీ వాళ్ళకి ప్రజలకు అందరికీ తెలవాలని కూడా ఆటోల ద్వారా మేము ప్రచారం అనేది చేయడం జరిగింది. మేమే పర్సనల్గా వెళ్ళి చేయడం జరిగింది. సో ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ మీరు చేస్తారా, లేకుంటే వాళ్ళైనా చేసుకోవచ్చా, ఏ విధంగా? కస్టమర్ కూడా చేసుకోవచ్చు. ప్లస్ టీజీఎండిసి నుంచి కూడా ఉంది ట్రాన్స్పోర్టేషన్ అనేది. అది కొద్ది రోజులలో సులభతరం చేస్తారు వాళ్ళు హెడ్ ఆఫీస్ నుంచి. అంటే మొత్తం అన్ని వేళల్లో ఇది ఓపెన్ ఉంటుందా? 24 hours ఓపెన్ ఉంటుంది. సో ఓన్లీ ఆన్లైన్ బుకింగ్ డైరెక్ట్ వచ్చి కొనడానికి అవకాశం లేదా? డైరెక్ట్ వచ్చి కొనడానికి అవకాశం అనేది లేదు. కంపల్సరీ ఆన్లైన్లో డీడీ బుక్ చేసుకోవాలి. డీడీ బుక్ చేసుకున్న తర్వాత డీడీ తీసుకొని వస్తే ఇక్కడ పేమెంట్ కూడా ఆన్లైన్లోనే చేయాలి. ఇక్కడ శాండ్ బజార్లలో పేమెంట్ చేసేది ఎటువంటిది ఉండదు. ఆన్లైన్లో మొత్తం పేమెంట్ చేసుకొని వస్తే మేము ఇక్కడ లోడ్ చేసి పంపిస్తాం. అంటే నగరంలో ఎంత డిస్టెన్స్ అయినా ఏం కదా, ఎంత డిస్టెన్స్ అయినా పంపిస్తాం. ఓవర్లోడ్ అనేది ఉండదు, పాసింగే ఉంటుంది. సో మొత్తం మీద చూసుకున్నట్లయితే 365 రోజులు ఇది ఓపెన్ ఉంటుంది. ప్రజలు దీన్ని వినియోగించుకోవాలి. ఒకవైపు ఈ మధ్యనే ఈ శాండ్ బజార్ని తీసుకురావడంతో ప్రజలు అంత అవగాహన లేదు, కానీ ఒకవైపు అటు ప్రభుత్వం ఎప్పటికప్పుడు దీనిపైన అవగాహన కల్పిస్తుంది. ముఖ్యంగా దళాల నుంచి మోసపోకుండా ఈ శాండ్ బజార్ని తీసుకొచ్చారు. డైరెక్ట్ ఒకవైపు ప్రభుత్వం ఒక ప్రైస్ ఫిక్స్ చేసింది, దాని ప్రకారం వెళ్ళాలి. దాని ప్రకారం మాత్రం ఒకవైపు ఆన్లైన్లోనే బుకింగ్ ఉంటుంది, ఆన్లైన్ పేమెంట్తోనే ఈ శాండ్ బజార్ అనేది నడుస్తుంది. ముఖ్యంగా దీని నుంచి ఒకవైపు అటు బిల్డర్లు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఒక సంతోషం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో 1 టన్ ఇసుక తీసుకున్న దాని నుంచి 4 నుంచి 5 వేలు అటు దళాలు తీసుకునే వాళ్ళు, వాటి నుంచి ఇప్పుడు వాటి నుంచి తప్పించుకునేందుకు ఇది ఏర్పాటు చేశారు. సో ఇప్పటికే నగర వ్యాప్తంగా 4 చోట్ల ఇటు మొత్తం అవుటర్ని కవర్ చేసే విధంగా, గ్రేటర్ని కవర్ చేసే విధంగా వట్టునాగులపల్లి కావచ్చు, ఆదిబట్ల కావచ్చు, అబ్దుల్లాపూర్ మెట్లు, ఇటు 4 వైపులా 4 చోట్ల ఈ శాండ్ బజార్ని ఏర్పాటు చేయడం వల్ల ఎక్కడ ఎవరికి ఏది దగ్గర అవుతుందని కూడా అది చూజ్ చేసుకొని దాని ఆధారంగా వెళ్ళాలి. ముఖ్యంగా ఆన్లైన్లో బుక్ చేసుకున్నాక డీడీ ఇస్తారు. దాని ఆధారంగా వాళ్ళ ఇంటి నిర్మాణానికి ఎంత అవసరం అవుతుందో అంత కొనుగోలు చేసేందుకు అవకాశం ఉంది. పర్ పర్సన్కి ఇంతే అనే ఒక కండిషన్ కూడా ఏం లేదు అని ఒకవైపు ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు చెప్తున్నారు. మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. ఒకవైపు ఇది భద్రాచలం నుంచి అక్కడ నుంచి ఇది తీసుకొస్తున్నట్టు కూడా చెప్తున్నారు. సో మొత్తం మీద ప్రజలందరూ ఈ శాండ్ బజార్ని యూజ్ చేసుకోవాలి. ఇది చాలా ఉపయోగకరంగా ఉంది. దీన్ని ప్రజల అవగాహన కూడా ఇప్పటికీ కల్పిస్తున్నా. సో మొత్తం మీద మంచి రెస్పాన్స్ వస్తుంది అటు ప్రజల నుంచి కావచ్చు. ఇంకోవైపు రానున్న రోజుల్లో దీని డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇది దళాల నుంచి అటు ప్రజలు మోసపోకుండా ఉండేందుకే ఈ ఉద్దేశంతోనే దీన్ని ఏర్పాటు చేశాం. సో మొత్తం మీద ఇది సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. మరి కొన్ని రోజుల్లోనే అటు జిల్లాల్లోనూ ఇది అందుబాటులో తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. సో మొత్తం మీద శాండ్ బజార్కి అటు ప్రజల నుంచి మంచి రెస్పాండ్ వస్తుందంటూ ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు అయితే చెప్తున్నారు. కెమెరా పర్సన్ విజయ్తో కలిసి శిల్ప, ఆర్టీవీ, హైదరాబాద్. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.